నాది ఒకటే లక్ష్యం, ఈ 250కి 250 మీరు మంచి ర్యాంకులు తీసుకొని రావాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ టైం ఈ మాట అనలే, ఇప్పుడు మీకోసం 2 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిన ఈ టౌన్లో. అలాగే వచ్చే 2-3 ఏళ్లలో అగ్రికల్చర్ సంబంధించినవి కూడా తీసుకొని వస్తా. మన మహబూబ్ నగర్ పిల్లలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చదువుకునే ఏర్పాటు ఖచ్చితంగా నేను చేస్తా. గతంలో ఎవ్వరు కూడా మీ గురించి ఆలోచించలే. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు వాళ్ళకి సంబంధం లేకుండే, ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు వాళ్ళే. కానీ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి మొదలు దేశ భవిష్యత్తు కాబోతున్న మీ సంగతి ఎక్కువ ఆలోచించాలి. అందుకే నేను రాగానే మన పిల్లల గురించి, చదువు గురించి ఆలోచన చేసిన. ఈ 22 నెలల్లో మంచి ఫలితాలు మనం సాధించినాం. విద్యాపరంగా, కాలేజీల పరంగా, స్కూల్స్లో ఫెసిలిటీస్ పరంగా అందరినీ మోటివేట్ చేసే దిశలో మనం సరైన మార్గంలోనే ఉన్నాం. కొన్ని చేసినాం, ఇంకా చాలా చేసేది ఉంది. దానికోసం మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తాం. అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ దానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇంకొకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా. అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనకు కావాలి ఒకటి. హైదరాబాద్కు పోయి చదువుకుంటున్నారు పిల్లలు, ఇక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంటే బాగుంటుంది. బైపీసీ పిల్లలకి ఆప్షన్స్ ఉంటాయి. బయోటెక్నాలజీ కోర్సులు కూడా మనం తీసుకురావాలి. ఇవన్నీ ఒక సంవత్సరం సాధ్యం కాదు. 1 by 1 ఒక్కొక్కటి ప్లానింగ్ చేసుకుంటూ పోతే ఫస్ట్ ఇయర్ కొన్ని, సెకండ్ ఇయర్ కొన్ని, థర్డ్ ఇయర్ కొన్ని, ఇట్లా 4th, 5th ఇట్లా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. మీరు చదువుకోవాలి. మీరు ఒక 10 years తర్వాత మహబూబ్ నగర్లో 10,000 మంది ఇంజనీర్లు తయారవుతారు. ఎంతమంది? 10,000. మన మహబూబ్ నగర్ పిల్లలే దాంట్లో ఎక్కువ ఉంటారు. దాంట్లో మీరందరూ కూడా ఉంటారు. మరి మీరందరూ చదువుకున్న తర్వాత మీకు ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి ఇక్కడికి. అందుకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని మన చుట్టుముట్టు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 10 years గతంలో వాళ్ళు ఆ పని చేస్తుంటే ఈ పార్టీకి వచ్చేది, కానీ వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము దాని మీద ఫోకస్ పెడతా ఉన్నాం. పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన దివిటిపల్లి సెజ్లో, జడ్చర్ల సెజ్లో, షాద్ నగర్ ప్రాంతంలో ఇవన్నీ కూడా తెస్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక పెద్ద ప్లాంట్ను మూసాపేట్ దేవరకథలో ఓపెన్ చేసిపోయింది. అంతకంటే ముందు ఇక్కడ అమర్ రాజా బ్యాటరీస్ దగ్గర ఒక పెద్ద ప్లాంట్ ఓపెన్ చేసినాం. దాంట్లో 4,000 ఉద్యోగాలు మనకు వస్తాయి. ఇట్లా కొన్ని వేల ఉద్యోగాలు మన చుట్టుముట్టు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నది. మీరు వాటిని అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలంటే ఈ 2 సంవత్సరాలు మీరు చక్కగా పనిచేయాలి, చదువుకోవాలి. ఈ 2 years మీరు టైం వేస్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. మంచి కోర్సెస్లో మీరు జాయిన్ అయ్యి ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేతిలో ఉంటే మీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరే మీ తల్లిదండ్రులకు నచ్చజెప్పుకోవాలి, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి కూడా నచ్చజెప్పుకోవాలి. ఈ 2 years మమ్మల్ని ఎక్కువ డిస్ట్రాక్ట్ చేయొద్దు, డైవర్షన్ చేయొద్దు, మేము చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పి మీకు మీరు గట్టిగా అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఇంటర్మీడియట్ మీరు మిస్ అయింది అనుకోండి, మీకు డిగ్రీలో ఎటు పోవాలన్నా ఏం చేయాలని అర్థం కాదు. మళ్ళీ మీరు కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచే మీరు ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళిపోతే మీ లైఫ్ అంతా కూడా ఫిక్స్డ్గా ఒక లక్ష్యం కోసం పనిచేసేటట్టు అవుతుంది. ఇంటర్మీడియట్ మామూలుగా పోతారు మీరు, ఇక మీరు 3 సంవత్సరాలు ఏం చేయాలన్నా మీకు అర్థం కాదు. అటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, MBA చేయాలన్నా, MCA చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా కన్ఫ్యూజన్లో వస్తారు. లాస్ట్కు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది కాదు. కానీ ఇప్పుడు మీరు లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే IPC స్టూడెంట్స్కు కొన్ని కోర్సెస్ ఉన్నాయి, MPC స్టూడెంట్స్కు కొన్ని కోర్సెస్ ఉన్నాయి. CEC వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే మేము CA కావాలన్నా, కంపెనీ సెక్రటరీ కావాలన్నా, ఇంకేది కావాలా, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్ కావాలా అనేది మీ ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీరు ఆలోచన చేసి కష్టపడితే తప్పకుండా మీ అందరికీ కూడా సక్సెస్ వస్తుంది. మీ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ మేము ఇస్తాం.
ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తాం, ఎందుకంటే పొద్దున వస్తారు ఆకలి అయిపోతుంది, మీకు 4 o'clock రాగానే ఆకలి అవుతుంటుంది. సో ఈవినింగ్ మీ క్లాసెస్ మధ్యలో కూడా ఈ ఎంసెట్ కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం. ఒక 1 or 2 daysలో సెట్ చేసి ఎవరినైనా మాట్లాడి రెగ్యులర్గా ఏదో ఒక స్నాక్ మీకు వచ్చేటట్టుగా చేస్తాం. మీకు ఇది ఒక మంచి అవకాశం. మీకంటే సీనియర్స్ దీన్ని వాడుకున్నారు, 116 మంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 250 మంది మీరు వాడుకుంటున్నారు, 250 మంది సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో మధ్య మధ్యలో మీ దగ్గరికి వస్తా, ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ చూస్తాం. టెస్ట్లు కూడా వీక్లీ టెస్ట్లో, ఫోర్ట్ నైట్ టెస్ట్లో అవన్నీ కూడా పెడతారు. మీరు వాటికి పార్టిసిపేట్ చేయాలా. ముఖ్యంగా మీరు అటెండెన్స్ అనేది మీరు 100% ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఏదైనా జ్వరం వచ్చిన రోజో లేదు ఇంకేమైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప మీరు 100% కాలేజ్కి అటెండ్ కావాలి, కాలేజ్ తర్వాత కోచింగ్కి అటెండ్ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మీరు ర్యాంక్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం. గతంలో మేము చదువుకున్నప్పుడు 500 ర్యాంక్ వస్తే కానీ కాలేజీలో సీట్ రాకుంటుండే, చాలా తక్కువ కాలేజీలు ఉండే, ఒక 6 or 7 కాలేజీలు ఉండే, చాలా కష్టమైన పరిస్థితి ఉండే, లక్షల మంది ఎంట్రన్స్ రాసేది. కానీ ఇప్పుడు మీకు 20,000 ర్యాంక్ వచ్చినా 25,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. కాలేజీలు కూడా పెరిగినాయి, దాదాపుగా 140 కాలేజీలు ఉన్నాయి. మీకు క్వాలిఫై అయితే చాలు, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీట్ వస్తుంది. అట్లని చెప్పి క్వాలిఫై అయితేనే చాలు అని అనుకుంటే కాదు, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీట్ వస్తే అక్కడ లెక్చరర్స్ బాగుంటారు, ల్యాబ్స్ బాగుంటాయి, మిగతా అన్నీ కూడా బాగుంటాయి, ప్లేస్మెంట్స్ బాగుంటాయి. కాబట్టే మీ లక్ష్యం మ్యాక్సిమం 15,000 లోపల ర్యాంక్స్ వచ్చేటట్టుగా మీరు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి పిల్లలందరూ. అప్పుడు మీకు మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజీలలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఈసారి చాలా తక్కువ మంది మహబూబ్నగర్ పిల్లలు దాంట్లో చదువుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం 30-40 మంది దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి, అట్లా కష్టపడాలి. 10th క్లాస్ పిల్లలకు కూడా అదే చెప్తా ఉన్నా. IIIT 10th క్లాస్ తర్వాత అడ్మిషన్ వస్తుంది. ఇప్పుడు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో 30-35 మంది పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం మన 10th క్లాస్ పిల్లలు 50% IIITలో మహబూబ్ నగర్ పిల్లలు ఉండాలి అని చెప్పి మా స్కూల్స్కి టీచర్స్ కూడా టార్గెట్ పెట్టి వాళ్లకు 100% పేరుతోటి వాళ్ళకు 100% పాస్ కావడమే కాదు, వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చి IIITలో ప్రతి స్కూల్ నుంచి కూడా 1-2 IIITకి ఎలిజిబిలిటీ రావాలి. అట్లా వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలి, అట్లా వాళ్ళకు చదువులు చెప్పాలని చెప్పి వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఏది కూడా ఒక సంవత్సరంలోనే రిజల్ట్ రాదు. ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి మంచి ఎంప్లాయీస్ కావాలి, టీచర్స్ కావాలి, దాన్ని చూసుకునే వ్యక్తులు కావాలి. సో అవన్నీ సెట్ అయిన తర్వాత అది మంచి ఇన్స్టిట్యూట్గా డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ మనం అంతా తాపత్రయం ఉన్న వాళ్ళను, తపన ఉన్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతోటి స్టార్ట్ చేయించినాం పయనీర్. ఈ సెకండ్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చాలా మంది పిల్లలు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు, ఎఫ్సెట్ కోచింగ్ నీట్ ఇస్తున్నారని చెప్పి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారని ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ ప్రిన్సిపల్ గారికి చెప్పండి, వారు నాకు చెప్తారు. మీకు అన్ని రకాలుగా ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ చదువుకోవడానికి ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయా క్లాసెస్? రేపా? ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి 3 to 5:30. నేను వీలైతే ఈ 1 monthలో ఏ క్లాస్ రూమ్స్లలో టీచింగ్ చేస్తున్నారో ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ ఈసారి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా. నేను ఆర్డర్ కూడా పెడతా ఉన్నా. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి పెట్టుకోండి. ఏదైనా ఆన్లైన్లో ఏమైనా చెప్పే ఉంటే కూడా 2D 3D యానిమేషన్స్ తోటి ఉన్నాయి కూడా మన పిల్లలకు చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు అయితే నేను ఇస్తా ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అన్ని రకాలుగా మీకు బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వనీకే నేను మీ ఎమ్మెల్యేగా తయారుగా ఉన్నా. చదువుకోవడానికి మీరు తయారున్నారా? పక్కా
సో ఈ రోజు నుంచి మన యుద్ధం స్టార్ట్ అవుతుంది. అవుతుందా? పక్కా మీకు మంచి లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ టైం నీళ్లు లేవంటే వాటర్ ప్లాంట్ పెట్టినాం. తాగుతున్నారా నీళ్లు? అట్లా మీకు ఏది కావాలన్నా అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ నుంచి నేను ఏం కోరుకోను, మీరు ర్యాంకులు తెచ్చుకొని ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ కావాలి, అంతేనా? అది తప్ప మీ నుంచి మేము ఏం ఆశించాం. మీ పేరెంట్స్కి ఏం చెప్తారు పోయి? ఎవరైనా వచ్చి మాకు దూరం అవుతుంది, చీకటి అవుతుంది, లేట్ అవుతుంది పోవడానికి ఇంటికి అని అంటారా? చీకటైనా లేట్ అయినా దూరమైనా మన పేరెంట్స్ నో బ్రదర్స్ నో రిక్వెస్ట్ చేసుకొని డ్రాప్ చేయించుకోవాలి, ఇక్కడ పికప్ చేయించుకోవాలి, అంతేనా? ఓకే, ఇంకొకటి ఉంది, దానికి అస్సలు పోవద్దు. ఏంటది? వ్యాలంటైన్స్ డే. ఏమది? అటు దిక్కు మీరు పోయినరో ఇక మీ జీవితం బటాష్ అయిపోతుంది, అంతేనా? అబ్బాయిలు మీరు కూడా ఈ 2 ఏళ్ళు మీరు పక్క చూపులు చూసిర్రు అనుకో, ఇక మీ జీవితం అంతా వేరే డైరెక్షన్ తీసుకుంటుంది. టోటల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్. మీరు డిగ్రీలు అయిపోయి పీజీలు అప్పుడు ఏమైనా చేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మీ ఫౌండేషన్ బాగుండాలంటే నో వాలంటైన్, అంతేనా? ఇంక అంతకంటే ఎక్కువ చెప్పా, మీకు అర్థమైపోయిందిగా. నో వాలంటైన్, ఓన్లీ స్టడీస్. ఇంకో విషయం చెప్పాలి, మీకు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కదా, చదువుకునే అబ్బాయిలు ఎప్పుడు కూడా ఇటు రారు. పనికి రాకుండా బేకారుగా ఏం తెలియని వ్యక్తులే ఈ పనులు చేస్తూ ఉంటారు. మరి మీరు ఎవరైనా వచ్చిండ్రు అంటే ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడుతున్నారంటే మీరు ఫిక్స్ చేసుకోండి, వీడ బేకారు గాడు. సో మీరు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వస్తూ ఉంటే పోతా ఉంటే ఇది తప్పదు సమాజంలో. మనం వాడు వచ్చిందంటేనే అర్థం చేసుకోండి, దానికి లైఫ్లో ఏం లేదు, లక్ష్యం లేదు. ఈ ఏజ్లో గిట్టుంటున్నాడు అంటే వానికి చదువు సంధ్యలు అప్పి రాలే, వాడు చదవడు, జీవితంలో దేనికి పనికి రాకుండా పోతాడు. పక్కా అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అప్పు చెప్తున్నారా? కరెక్టే కదా చెప్పేది. కాబట్టి అబ్బాయిలు కూడా మీరు ఎక్కడ అటు ఇటు చూడవద్దు, కేవలం బుక్. మీకోసం కేర్ టేకర్ అని కూడా పెడతా ఉన్నాం. మన కాలేజ్ టీచర్సే లెక్చరర్సే మిమ్మల్ని అటెండెన్స్ తీసుకోవడం, మీ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో మేమందరం కూడా మిమ్మల్ని మంచిగా చదివించి మీకు ర్యాంకులు తెచ్చేయడానికి చేయాల్సిన సహకారం పూర్తిగా చేస్తాం. మీరు గట్టిగా చదువుకొని ర్యాంకులు తెచ్చి మమ్మల్ని సంతోష పెట్టాలి, అంతే. జై తెలంగాణ.